హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లెటూరు సంధ్య అలగడ్డ. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుంటాయి కదా, మేము కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చెరువుకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా చేపలు అయితే దండి పడినాయి ఫ్రెండ్స్. ఏమేమి చేపలు పడినది మీకు చూపిస్తామండి, రండి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపలకైతే వచ్చామండి. మా బామ్మారితే చేపలకైతే వెళ్ళిండి. ఈరోజు ఏమేమి చేపలు చేయడం చూపిస్తా. ఈరోజు అయితే నేనైతే పోలేదండి. ఏం పడాయి చిప్పలు, వైష్ణవే, రోకులు. ఓ పర్లేదే. రోకు ఎలా ఉందో? పెద్దది ఎన్ని కేజీలు పడుతుంటావు? ఉంటుంది. కేజీన్నర పడుతుందా? రోకు అయితే పడిందండి, కేజీన్నర అంతా. అయితే చిప్పలు అయితే చేసిండు. చిప్పలు ఒకటి పడింది, రోకు పడింది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు పడింది ఫ్రెండ్స్. రోకు చూడండి, రోకులు అయితే పడ్డాయంటండి. చూడండి ఫ్రెండ్స్, రోకులు ఎన్ని రోకులు పడ్డాయి అనేది మరి చూపిస్తాడండి. పక్క అయితే వేస్తుండు. ఇవన్నీ చెప్పలే, ఎన్ని చెప్పలు. చెప్పులు అయితే బాగా అయితే పడ్డాయండి మనకైతే. ఈరోజు కూడా పెద్దగా అయితే పడ్డాయి చెప్పులు. ఇదేం చాప్ ఇది? అదే కొరమేన్ మట్టలే, కోరమేన్ మట్ట. చూడండి ఫ్రెండ్స్, మట్ట చిన్నది పడిందే. చిన్నది పడింది. కూరలోకి తిందామని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. సన్నయిలే, అన్నీ చిప్పలే. చూడండి ఫ్రెండ్స్, చిప్పలన్నీ. ఇక్కడ నల్లమల్లి అడవి దగ్గర ఉన్నాం మేము. ఇద్దరు రిజర్వాయి మాది. జీవనాధారం మాకు ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చిప్పలు, రోకులు, ఈ చేపలు పట్టుకుంటూ రోజు జీవనాధారం సాగిస్తాం మేము. చూడండి చిప్పలు ఎంత పెద్దగా ఉండయా. చెప్పులు అయితే చూసేసారా? పెద్ద ఇదైతే పెద్ద చెప్పండి. బాగా అయితే దగ్గర అయితే ఒక అర్ధ కేజీ పైన ఉంటుంది. అర్ధ కేజీ పెద్ద పెద్ద అయితే ఈరోజు అయితే ఈరోజు కూడా బాగానే పడ్డాయి ఈ మనిషికి అయితే చెప్పులు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగుందిలే, ఎర్రగా ఉంది చిప్ప. చూడండి, వాళ్ళక పిల్ల పడింది. వాళ్ళకైతే పడిందండి. చిన్నది చిన్నది, ఇంకోటి పెద్దది. రెండు పడినాయిలే, రెండు అయితే పడినాయండి. వాళ్ళకైతే జత అయితే పడినాయి. రెండు కలిపి ఒక అర్ధ కేజీ ఉంటాయి. అర్ధ కేజీ ఉంటాయి. ఈరోజు చేపల పండగ చేసుకున్నాం మేము. దేవుడు ఈరోజు మాకు కరుణిచ్చినాడు. ఈరోజు కర్రీచ్చిలే. గంగమ్మ ఈరోజు గంగమ్మ తల్లి దయ వల్ల చేపలు ఎట్ట పడినాయి, మాకు బాగా పడినాయి. చూశారు కదా, నీళ్ళు అలా సిప్పలే, ఎన్ని సిప్పలే. చూసారా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెప్పులు అయితే పడ్డాయి. ఈరోజు కూడా పెద్ద చెప్పులు అయితే పడ్డాయి అండి. ఇంకోటి ఇంకొక రోకు అయితే పడింది. మళ్ళీ ఇది కూడా పెరగనండి. ఎన్ని రోకులు పడినాయి? 8 రోకులు పడినాయి. 8 రోకులు అయితే పడ్డాయండి ఈరోజు అయితే. ఇది ఒకటి అయితే పెద్దగా ఉంది. అటల్లాకి కొరవన్నీ 3/4 కేజీ, అర్ధ కేజీ అయితే ఉంటాయండి. ఇది ఒకటైతే 1.5 కేజీ దగ్గర, 2 కేజీలు ఉంటుంది. చెప్పులు అయితే బాగా అయితే పడ్డాయండి ఈరోజు కూడా. సాయంత్రం రావు, సాయంత్రం వస్తా, నేను కూడా వస్తా. ఈరోజు రాలేకపోయాను. ఈరోజు సాయంత్రం వస్తాలే. రేపు మళ్ళీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చెప్పులు అయితే బాగా అయితే చూపిస్తుండు. సిప్పలే, చెప్పులు బాగున్నాయి చెరువు మీద. ఈ చెరువులో సిప్పల రాజు రాజ్యం ఇది. పైలట్లు అయితే ఫుల్గా ఉండాలి, ఫుల్గా ఉండే పైలట్లు. ఇవి నాకు పడినాయి చేపలు ఈరోజు ఫ్రెండ్స్. చూడండి చేపలు ఎన్ని పడినాయో చూసి చెప్పండి. ఇది ఉంటుందిలే, ఏం బొచ్చినట్టుంది. ఇది బొచ్చే మాదిరి ఉంది కదా, చూడట్టుందా? బొచ్చినట్టుందిలే. దీనికి నాకు ముళ్ళు గుచ్చుకుంది. దాందా? అబ్బా, చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో చేప. బాగుంది. బై సంచిక ఎండ కాస్తుంది, మళ్ళీ ఆరిపోద్ది. ఎండ కాస్తుంది, మళ్ళీ ఆరిపోతే రేటు రాదు. చెప్పలేదా ఫస్ట్? చెప్పే ఆగు. చూడండి ఫ్రెండ్స్, సిప్పలు ఏమంట కొడతారు. రాజ్యం సిప్పల రాజ్యం మాదే. సిప్పల రాజ్యం అయిందిలే.
చూడండి ఫ్రెండ్స్, ముళ్ళు అట్ట ఉంది చూడండి, దీనికి కొత్తగా ఉంది అట్టనే, రంపం మాదిరిగా ఉంది. కోసిందంటే ఇంకా చెయ్యి పనికిరాదు. ఏడ తీసిన నాకు ఏ చెప్పలే, చేతులు పోయింటాయా, మంటరాగినలే. నిన్నైతే అసలు ఏం లేదు స్వామి, నిన్నైతే నాకైతే పిచ్చలుగా చేయలు కొట్టుకుపోయినాయి. అర్ధకేజీ చిప్పలు ఫ్రెండ్స్, చాలా చిప్పలు. కొట్టుకుంటాను చేతికి, జాగ్రత్త. సరిపోద్ది మూట. ఉంటాయంటవా ఒక 30 కేజీలు 35 కేజీల దాకా అనుకుంటున్నాను. ఉంటాయి అనుకుంటున్నావా? పానీలే, గంగమ్మ నీకు ఈరోజు సాయం చేసింది. చూడండి చిప్పలు, పెద్ద చిప్పలే, చిన్న పడలేదులే, సన్నయ్య పెద్దగా. ఇదేంది జల్లా? ఏం జల్ల అంటారు ఇది? జల్లా పట్టుకొని వచ్చిన చూపెడదామని, మీకే చూపెడదాం ఫ్రెండ్స్. జల్ల పట్టుకొని వచ్చిన. ఏం జల్ల ఉంటుంది? మామూలు జల్ల అంటవా? ఈ జల్లనే మామూలు జల్లనే అనుకుంటా. కాసం ఇది తాటాయి జల్ల అంటుంది. తాటాయి జల్ల ఫ్రెండ్స్. ఇదైతే చూసారా ఎంత తెల్లగా అయితే ఉన్నదో జల్ల అయితే. ఇదైతే తాటాయి జల్ల అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కూరకైతే. చేప అయితే మామూలుగా అయితే తోమినట్టు తెల్లగా ఉంటుంది అంటే ఇది. ఎగురుతున్నాయి స్వామి, ఇంకా జాగ్రత్త స్వామి, కుట్టుకుంటాయి. బస్తా మడుచుకో, బస్తాని కొత్త మడుచుకో, అట్లా ముడుచుకోకుంటుంది అట్లా. మూటకైతే వచ్చినాయండి చేపలు అయితే. రండి ఫ్రెండ్స్, చిప్పాలు. ఇంకొక రోకునట్టుంది వెళ్ళి, అది లోపల దాంకొని ఉంది అనమాట. దాంకో ఉందిలే. తిరిగి లాస్ట్ ఉండయి, వెనకాల ఉండయి. చూడండి ఫ్రెండ్స్, రోకులు చిప్పలు. ఈరోజు మనిషికి అయితే సంతోషంగా అయితే ఉన్నాడు. ఎగురుతుంది కట్టలేకుండా సంది. మట్ట చూసుకోండి, మట్ట పెద్ద మట్టలు పట్టుకొద్దామని కుదరలే పల్లె వాళ్ళగల ఫ్రెండ్స్. చూడండి రోకులు. ఇప్పుడైతే అది పెద్ద రోకులే, 1.5 కేజీ ఉంటుందిలే, 1 కేజీ 2 కేజీలు ఉంటుందిలే, 1.5 కేజీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అయితే ఈ పక్కది అయితే పెద్ద రోక అండి. 1.5 కేజీ 2 కేజీలు దగ్గర తగ్గదు. మామూలుగా అయితే దగ్గరికి అయితే ఇది అయితే 2 కేజీలకి అయితే తగ్గదండి. ఇది వచ్చి 3/4 కేజీ ఉంటుందండి. కేజీకి అయితే దగ్గరగా ఉంది. చూసారా, రోకలు అయితే పట్టిండండి మనిషి అయితే. ఆడుతూ పాడుతూ వచ్చింది. నిన్నైతే నన్ను పిలిచిండు, రాపోదాం అంటే నాకైతే ఒక ప్రాణం అయితే బాగలేక నేనైతే రాలేకపోయినండి. ఇకైతే ఒక్కడైతే వచ్చిండు, ఒక్కడే వచ్చి అయితే ఒక మూటకైతే పట్టిండు. చూసారా ఫ్రెండ్స్, ఒక మూటకైతే చేపలు అయితే పట్టిండండి. చేపల వీరుడు. చేపల వీరుడు చూసారా ఎలా ఉన్నాడో. ఒక మూటకైతే చేపలు అయితే పట్టిండండి. చూడండి ఫ్రెండ్స్, మూట పట్టిన చేపలు ఎత్తకపోయే లోపల పడుతుంది మాకు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలండి, మార్కెట్ అయితే తీసుకెళ్ళాలా. నేనైతే ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మా వెనబడితే కొద్దిగా రమ్మని చెప్పిండు బండి తీసుకొని. సరేలే అని చెప్పి నేనైతే బండి తీసుకొచ్చానండి. ఇంకైతే చేపలు తీసుకెళ్ళాలా.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఇక రేపు అయితే సాయంత్రం వచ్చి ఇద్దరైతే వేస్తామండి చేపలకైతే వాళ్ళైతే. రేపు ఏమేమి చేపలు పడతాయంటే మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఓకేనండి, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.